చిత్ర ఇవి లాస్ట్ మంత్ యుఎస్ లో డెలివరీ వెళ్ళినప్పుడు దిగిన ఫోటోస్. yes ఇప్పటిదాకా సగం మెంటలే అనుకున్నాను. పూర్తి మెంటల్ దాని నువ్వు, పూర్తి మెంటల్. పాస్పోర్ట్ ఉందా నీకు? పాస్పోర్ట్ లేకుండానే అమెరికా వెళ్ళి ఆ ప్లేస్ లో జరిగిన మర్డర్ చూశానంటావా? పిచ్చోళ్ల చేతిలో రాయి కంటే వాళ్ళు చెప్పే అబద్ధాలే చాలా డేంజర్. వింటే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. గెట్ బ్యాక్ యువర్ వర్క్, గో. ఏం బాగుతున్నావురా? ఏం బాగుతున్నావు? నువ్వు అసలు బ్రదర్లా కాదు, కనీసం మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు. ఇప్పటిదాకా ఈ సొసైటీ నా లైఫ్ ని క్వశ్చన్ చేసింది. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు, పిచ్చిదాన్ని అంది. ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా కళకు ఆధారం ఉంది. అక్కలేంటో అక్కలకి నాకు సంబంధం ఏంటో తెలుస్తాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ గేమ్. నా లైఫ్ కి నా కల్లో వచ్చి వాడి డెత్ కి సంబంధించిన గేమ్. తెలుస్తా. ఏంటమ్మా ఇదంతా? కళ లేదు, ఏం లేదు. వదిలే చిత్ర. వదలండి సార్, నా కళ్ళకి ఇప్పటి వరకు సాక్ష్యం లేదు. ఆ స్థలం నిజమైతే ఆ మర్డర్ కూడా నిజమే. ఆ మర్డర్ నిజమైతే అతని చావు నాకేదో చెప్పాలనుకుంటుంది. నేను పడ్డ అవమానాలకి, నా మనస్సాక్షికి సమాధానం చెప్పడానికైనా నేను అమెరికా వెళ్ళే తీరుతాను. అమ్మ చిత్ర, ఆగమ్మా. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ మై బిహేవియర్ ఆన్ దట్ డే. నీకోసం సారీతో పాటు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. మై అసిస్టెంట్ సువర్ణ, తను నీతో పాటు అమెరికా వస్తుంది. ఇన్నాళ్ళు తను నీకు పరిచయం లేకపోయినా నీ బాధ తనకు పరిచయమే. నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. బట్ మాకు కావాలి నీ కేర్. అమ్మా చిత్ర, ఆ కల వచ్చేది నిజమే అయితే ఆ స్టేజ్లో నిన్ను కాపాడడానికైనా, నీ నుండి ఎవరినైనా కాపాడుకోవడానికైనా అక్కడ నీకొకరు తోడుగా ఉండాలి. ఒకసారి తనతో మాట్లాడు. హలో. హాయ్ చిత్ర, నేనెప్పుడు నిన్ను పేషెంట్లకు చూడను, అలాగే నువ్వు నన్ను డాక్టర్లా చూడొద్దు. నాకెప్పటి నుంచో మంచి ఫ్రెండ్తో అమెరికా చూడాలని కోరిక. వస్తున్నావు? ఓకే, కలుద్దాం. బాయ్. సువర్ణ, నా చెల్లెలు జాగ్రత్త. చెప్పానుగా తన గురించి. దాని సంగతి తేల్చాలి. ఏంటి పర్సనల్గా తీసుకున్నారా? అది నా నాలెడ్జ్ని ఛాలెంజ్ చేసింది, నా ఈగోని హర్ట్ చేసింది. అఫ్ కోర్స్ అది గెలవబోయేది లేదు, నేను ఓడిపోయింది లేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మ చిత్ర. Chitra and team. Yeah. Excuse me. Come and take this. Yes. యాక్చువల్గా ఇండియా నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురువు గారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర, కాఫీ. ఏ యూ బేబీ, ఐ లవ్ యూ. కమ్ కొట్టింది ఇటువైపు. హడావిడిలో అర్థం కాలేదు మేడం. ఎవడ్రా ఎదవా? అంటే అతని కాదండి అంది. మాకు తెలియదు మరి ఇక్కడ ఎదవెవడో. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా? మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది మన క్యారెక్టర్ మార్చేద్దాం. మేడం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి, ఐ లవ్ యూ అని కాదు. అట్నే పదండి పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే, నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు అంటున్నా. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్. అక్క, యు గాట్ ఇట్. ఇదేదో కోతి పేరులా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా, పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు, నీళ్ళకంటే చెప్పారులే. సరే ఉండు బేబే, నువ్వు అమెరికాలో మాత్రం నల్లోళ్ళకి దగ్గరగా అస్సలు తిరక్కండి. బేబే, నువ్వు పూర్వ జన్మలో గుండు చూడు అనుకుంటా. గాలి భలే తీస్తున్నావే, ఏందా గుడ్లు చూపు. వెళ్దాం బా. Excuse me. Yes, ma'am. How may I assist you? I need to know the details about the lakeside murder of an Indian. Do you have details, like when it happened or which lake?
No. In that case, we can't help you. We don't share those details. If you want any clarification, there is an Indian breed officer here. He may help you. చిత్ర ఏమన్నారు పోలీసులు? ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం అని మళ్ళీ గుర్తు చేశారు. నా ప్రయత్నం నేను మొదలు పెడతాను.